స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమో ఒక్కసారిగా మనం గమనించినట్లయితే మొత్తానికి ఆయిష, తనూజ్ అని టార్గెట్ చేసినట్లు ప్రోమోలో అయితే కనిపించింది. ఇక తనూజ కావాలని చెప్పేసి బిగ్ బాస్ హౌస్‌లో ఒక ఫేక్ రిలేషన్‌షిప్ పెట్టుకుంటే ఎలాగైనా టాప్ 5లో ఖచ్చితంగా ఉండొచ్చు అనే భ్రమలో తనూజ ఉన్నట్లు ఆయిష ఏదో అది క్లియర్ కట్‌గా చెప్పినట్లు ప్రోమోలో అయితే చూపించారు. నిజంగా ఆయిష కూడా అలాగే మాట్లాడింది. ఒక బాయ్ ఫ్రెండ్, ఒక నాన్న అనే బాండింగ్ ఉంటే ఎలాగైనా టాప్ 5లోకి వెళ్ళిపోతావు. అంతేకాకుండా ఆల్రెడీ నువ్వు సీరియల్‌లో నటించావు. ఇక్కడ నటించాల్సిన అవసరం లేదంటూ ఏవేవో భారీ డైలాగ్సే చెప్పేసింది ఆయిష. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనుజ ఎప్పుడు కూడా ఎవరి రిలేషన్‌తో కూడా ఫేక్ రిలేషన్ అనేది పెట్టుకుంది లేదు. నిజంగా మనసారా నాన్న, నాన్న అంటూ భరణికి వాల్యూ ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ బాయ్ ఫ్రెండ్‌గా ఎప్పుడు అనుకున్నదే లేదు. తన లిమిట్స్‌ని తను ఎప్పుడు కూడా క్రాస్ చేసింది కూడా లేదు. ఒకవేళ ఆయిష అన్నట్లు నిజంగా తనుజ సింపతి గేమ్ అయితే ఆడుతుందంటే ఖచ్చితంగా ఆమె లాస్ట్ వీక్ ఏదైతే టాస్క్‌లు ఆడిందో ఆ టాస్క్‌లో ఆమె ఓడిపోయినప్పుడు ఎంత ఫీల్ అయ్యింది, ఎలాగన్నా గెలవాలి అని చెప్పి లీస్ట్‌లో ఉన్న దాని నుంచి మళ్ళీ బోర్డ్‌లో సెకండ్ పొజిషన్‌లోకి వచ్చేలాగా ప్రతిసారి పవన్ కళ్యాణ్‌తో గొడవ పెట్టుకొని ఎలాగైనా మనం గేమ్‌లో విన్నర్ అవ్వాలని, ఎలాగైనా మనం టాప్ 2లో ఉండాలంటూ ప్రయత్నం చేసి మరీ మొత్తానికి ఆ టాస్క్‌లో విన్నర్ అయ్యి సెకండ్ పొజిషన్‌కొచ్చింది. కానీ ఆయిషా మాత్రం ఏదో భరణి గారిని, పవన్ కళ్యాణ్‌ని వాడుకొని తనుజ ఇన్ని రోజులు హౌస్‌లో కొనసాగుతుందన్నట్లు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.